చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అడగమని మీరు చెప్తున్నారు. మీ వాక్యం చదవడం ద్వారా, మీ వాక్యం ధ్యానించడం ద్వారా, మీ స్వరాన్ని వినడం ద్వారా మాకు అపరిమితమైన జ్ఞానం అనుగ్రహింపబడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో మీరు మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృప వింటున్న ప్రతి బిడ్డకి తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నేడు ఒక విభిన్నమైన ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. డబ్బు విలువ. సో డబ్బు విలువ మన ఆత్మీయ జీవితానికి ఏం సంబంధం? సో మన ఆత్మీయ జీవితానికి అది సంబంధం ఉంటుంది. మన భౌతిక జీవితానికి కూడా చాలా ప్రాముఖ్యమైనది డబ్బు. అయితే ఆ డబ్బు విషయంలో మనం ఏ రీతిగా మనం మెలకువ కలిగి ఉండాలి, డబ్బు విషయమైన అంశాలను ఏ రీతిగా మనం పరిగణలోకి తీసుకోవాలి అనేది కూడా మనం నేర్చుకుని ఉండుట మన ఆత్మీయ జీవితానికి అలాగే భౌతిక జీవితానికి కూడా అవి చాలా ఉపయోగకరం. కాబట్టి డబ్బు విలువ మనం తెలుసుకునుట చాలా మంచిది. డబ్బు విలువ అనేప్పటికీ మనకి లోకానుసారమైన అభిప్రాయం అది దేవునికి వ్యతిరేకమైంది కదా అని వస్తుంది. ఎందుకంటే దానికి కూడా కొన్ని వాక్య భాగాలని ఒక వ్యక్తి దేవునికి సిరికి కూడా దాసుడుగా ఉండనేరడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి డబ్బు మీద ధ్యాస ఉంటే దేవుని మీద ధ్యాస తగ్గుతుంది. అలాగే డబ్బు మీద ధ్యాస ఉంటే దేవునికి ఒక వ్యక్తి వ్యతిరేక అయిపోతాడు అనేది మనం నేర్చుకుంటున్న అంశం. నిజమే, డబ్బు మీదే ధ్యాస ఉంటే ఎలాగైనా డబ్బు సంపాదించాల్సిందే అనే ఆలోచన ఉంటే నిజంగా దేవునికి దూరం అయిపోతాడు, వ్యర్థుడైపోతాడు. దైవత్వం అనేది తనలో లేకోకుండా, రక్షణ అనుభవం అనేది కూడా లేకుండా అయిపోతుంది. సో అయితే డబ్బు విలువైంది కాదని ఎవరైనా చెప్పగలరా? డబ్బు అవసరం లేదు అని ఎవరైనా చెప్పగలరా? డబ్బు ఖచ్చితంగా మానవ జీవితానికి కావలసిన ఒక ఫ్యాక్టర్. సో ఈ డబ్బు విలువ మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే లేమి మధ్యతరగతి కుటుంబాలు కానీ లేకపోతే ఏ కుటుంబం అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనకు తెలిసి ఉండుట చాలా మేలు కదా. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం నుంచి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండిదనని నీవు అనుకుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూడండి, ఈ చదువుకున్న మాటల్లో దారిద్ర్యమును లేమిని, ఈ రెండిటిని క్రమశిక్షణ లేకపోతే, చురుకుదనం లేకపోతే, మరి సోమరితనం ఉంటే, కష్టపడే స్వభావము లేకపోతే, ముందు జాగ్రత్త లేకపోతే దారిద్ర్యము లేమి కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. అనగా దారిద్ర్యము లేమి కలుగుకున్నట్లు డబ్బును గూర్చిన జ్ఞానం కలిగి, డబ్బుకు మనము ఎలాంటి విలువను దానికి ఇవ్వాలో, దాని గూర్చిన ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో అది తీసుకొనుట, దాని కొరకు కష్టపడుట కూడా చాలా అవసరమని మనకి ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చాలామందిని చూస్తే మరి చాలా లేమితో దారిద్ర్యంతో వారి కుటుంబాలు ఉంటాయి. భార్య బిడ్డలు, ఆ కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. సో అలాంటి దయనీయమైన పరిస్థితికి వారి కుటుంబ యజమాని యొక్క సోమరితనమో లేకపోతే మరి అతని యొక్క మూర్ఖత్వమో అవటానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చాలామంది సోమరితనం చేతనే
కష్టపడుకోకుండా రూపాయి వచ్చేయాలని, కష్టపడుకోకుండా కష్టపడడం ఇష్టం లేక సోమరితనంతో మరి లేజినెస్తో వారు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వారు రూపాయిని సమకూర్చుకోలేరు. తత్ఫలితంగా వారి భార్య, వారి బిడ్డలు, వారి కుటుంబం అంతా కూడా దారిద్ర్యంతో, లేమితో నింపబడి ఉంటుంది. మీ కుటుంబంలో దారిద్ర్యము, లేమి ఉండకూడదంటే మీరు ఖచ్చితంగా కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా కష్టపడి సంపాదించాలి. చాలామందికి మరి ఆ డబ్బు లేని స్థితిని బట్టి వారికి విలువ ఉండదు. వారిని ఎవరు కూడా గుర్తుంచుకోరు. వారిని కనీసం మనుషులుగా కూడా చూడరు. ఈ సమాజంలో విలువ కలిగి నువ్వు బ్రతకాలన్నా కూడా చక్కగా కష్టపడే వ్యక్తిగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది త్రాగుబోతులుగా, అలాగే పని చేయరు, వారు పని దొంగలుగా ఉంటారు. పని చేయకుండా సునాయాసంగా డబ్బులు వచ్చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. అలాంటివి అన్నీ సాగవు కదండి. అలాంటి వారికి ఎప్పుడు కూడా దారిద్ర్యము లేమి ఉంటుంది. కొంతమంది అయితే ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటారు, ఎప్పుడు కలల్లో తేలుతూ ఉంటారు. కానీ వారు కష్టపడరు, ముందడుగు వేయరు, వారు రిస్క్ తీసుకోరు, వారి శరీరం అలవకూడదు, ఏమాత్రం కూడా మనసుకి టెన్షన్ తీసుకోకూడదు అనుకుంటారు. ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి ఉండి వారు డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ బెడ్స్ కడుతూ ఉంటాయి. వారు ఏమాత్రం కూడా డబ్బును సంపాదించకపోగా వారు మరింత లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఆలోచన విధానాలు డబ్బు విషయంలో మంచివి కాదు. డబ్బు కొరకై కష్టపడటానికి సిద్ధపడి ఉండాలి. సో మనం ఏ స్థితిలో ఉన్నామో కలిగి ఉన్న దానిలో సంతృష్టి కలిగి ఉండాలి. కలిగి ఉన్న దానిలో సంతృప్తి కలిగిన జీవితం జీవించాలి. ఖచ్చితంగా దానివలన ఆరోగ్యం వస్తుంది, దానివలన సుఖజీవం కలుగుతుంది. అలాగే మరి కష్టపడుకోకుండా మాత్రం రోజు గడవకోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమందిని చూస్తే సాకులు చెప్తూ ఉంటారు. నాకు నడుము నొప్పి, నాకు కాలు నొప్పి, నాకు నీరసం అని చెప్తూ ఉంటారు. నిజంగా బలహీనతలతో ఇబ్బంది పడేవారు ఉంటారు. అయినా కూడా సాకులు చెప్తూ బ్రతుకుతూ ఉండటం వలన మరి చాలా దారిద్ర్యము, లేమి ఆ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. మరి కొంతమంది నిజంగా వారికి నడుము నొప్పున్నా, కాళ్ళు నొప్పులున్నా పంటి బిగువున నడుము బిగించుకొని కష్టపడే వాళ్ళు ఉన్నారు. వారు కష్టపడటం వలన వారి భార్య, వారి బిడ్డలు సమృద్ధిగా బ్రతుకుతూ ఉన్నారు. సో డబ్బు కొరకు ఖచ్చితంగా కష్టపడాలి. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటిపైన పై విచారణ కత్తలేరు. సూపర్వైజర్ ఎవరు లేరండి చీమలకి. సూపర్వైజర్ ఉండి కర్ర పట్టుకుని నువ్వు చేయి, అది చేయకపోతే ఊరుకోను, ఇది చేయకపోతే ఊరుకోను అని చెప్పేవారు చీమకి ఎవరూ లేనప్పటికీ కూడా చీమ తన బరువుకు మించిన బరువును మోస్తుంది. తన శారీరక బరువుకి మించిన బరువును తన వీపుల మీద తను మోసి వేసవికాలమున అది ఆహారాన్ని సమకూర్చుకొని దాని యొక్క భద్రమైన ప్లేసెస్లో భద్రపరుచుకున్న తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు చాలా చక్కగా సమృద్ధిగా ఆ ఆహారాన్ని భుజించగలుగుతూ ఉంటుంది. కాబట్టి అది కష్టపడగలిగిన సమయంలో, సమకూర్చుకోగలిగిన సమయంలో అది సమకూర్చుకుంది. కాబట్టి అది కష్టపడలేని సమయం వచ్చినప్పుడు, అవకాశం లేని సమయం వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా అది బ్రతకగలిగింది, సమృద్ధితో సుఖజీవాన్ని జీవించగలిగింది. అలాగే మనిషి కూడా తను చిన్నతనం నుంచి ఒక గురి కలిగి, అలాగే వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు నేను కష్టపడాలి అనే ఒక దృక్పథంతో తను కష్టపడడం వలన తన స్థితికి తగ్గ సంపదను తను సమకూర్చుకోగలిగిన ఆ సంపదను బట్టే తన కుటుంబము కొంచెము సమృద్ధితోనూ క్షేమంతోనూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, డబ్బు సంపాదించడానికి కష్టపడాలి. మూర్ఖత్వంతోనో, లేకపోతే సోమరితనంతోనో, లేకపోతే చాతకానితనంతోనో చేతులు నలుపుకుంటూ చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. కష్టపడాల్సిన సమయంలో, చిన్నతనంలో చదవాల్సిన సమయంలో చదవాలి, కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి. అలాగే సమకూర్చుకోవాలి అనే, కొంచెం సమృద్ధితో ఉండాలి అనే ఒక ఆశతో, దృక్పథంతో కష్టపడాలి. నా భార్య, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి అనే ఆ ఒక దృక్పథంతో యజమాని ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఉంది. కష్టపడుకోకుండా ఏమీ రాదు, అప్పనంగా వచ్చేసేయాలి, లేకపోతే ఎవరిదో దోచిపెట్టేయాలి అనే ప్రయత్నాలన్నీ కూడా మంచివి కాదు. సో కుటుంబ జీవితానికి, మానవ జీవితానికి డబ్బు చాలా ప్రాముఖ్యమైనది. అయితే వీటిలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. మీ స్థితికి తగ్గట్టుగా మనము చిన్నప్పుడే కొన్ని సోషల్ మీడియాస్లో చూస్తూ ఉంటే వయసుతో సంబంధం లేదు డబ్బు సంపాదించడానికి. పలానా KFC ఫౌండర్ ఇలాంటి వయసులో స్టార్ట్ చేశాడు, పలానా వ్యక్తి ఇలాంటి వయసులో స్టార్ట్ చేశాడు అంటారు. నిజమే, అక్కడ ఎవరో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో అలా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చాక కూడా వ్యాపారాలు పెట్టి విజయం సాధించారని, అందరికీ అది సులువవుతుంది, అందరూ అలా చేసేయగలరు అనేది కాదు. ఎవరిలో మనుషులో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టి
నువ్వు కూడా చేయగలవు అని చెప్పడానికి వారిని ఉదాహరణగా చూపించుండొచ్చాము. కానీ ఒకడు డబ్బుని సంపాదించాలంటే వాడు చిన్నతనం నుంచే వాడు ఒక చక్కటి క్రమశిక్షణ, ఒక గురి కలిగి కష్టపడే స్వభావాన్ని బిల్డ్ చేసుకోవాలి. ఒక తల్లిదండ్రులుగా మీరుంటే మీ బిడ్డల్లో కష్టపడే స్వభావాన్ని నేర్పించండి. కష్టపడుకోకుండా మేము కష్టపడుతున్నాం, నా బిడ్డ కూడా కష్టపడాలా, నా బిడ్డ కష్టపడాల్సిన అవసరం నా బిడ్డకేంటి, నేను సంపాదిస్తున్నాను, నా బిడ్డ దాన్ని ఎంజాయ్ చేయాలి అని మీరు అనుకుంటే చాలా తప్పు మీరు చేస్తున్నట్టు. వాడికి కష్టపడతాం నేర్పించాలి. అలాగే ప్రతి వ్యక్తి కూడా చిన్ననాటి నుంచి కూడా కష్టపడతాం నేర్చుకోవాలి. సోమరితనంగా ఉండకూడదు. నాకేంటి, నాకు ఎకరం పొలం ఉంది, నాకేంటి, నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకేంటి, నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చాలా ఉంది అని అనుకొని కూడా అనుకోకూడదు. ఆస్తి ఒక్కొక్కసారి మాయమైపోవచ్చు, కానీ కష్టపడే నేచర్, కష్టపడే స్వభావం మనలో ఉంటే అది మనకి క్షేమాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కష్టపడే స్వభావం అనేది బిల్డ్ చేసుకోవాలి. డబ్బు సంపాదించాలి అనే ఇది పోకూడదు. అయితే ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం, డబ్బు సంపాదించాలి అని ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి అనేది ఆలోచన చేసి అర్థం చేసుకోవాలి. గర్వం మన నెత్తికెక్కి మనం ప్రవర్తించేటట్లుగా కానీ, డబ్బు మన నెత్తికెక్కి మన నెత్తి మీద కూర్చుని మనల్ని ఆడించేటట్లుగా కానీ చేయకూడదు. నువ్వు డబ్బు సంపాదించు, డబ్బు ఎప్పుడు కూడా నీ కాళ్ళ క్రిందే ఉండాలి. నువ్వు చెప్పినట్లు డబ్బు వినాలి, కానీ డబ్బు చెప్పినట్లు నువ్వు వినకూడదు. డబ్బుకి విలువ, ఎలాంటి విలువ ఇవ్వాలో అలాంటి విలువే ఇవ్వాలి. డబ్బును సంపాదించాలి సమృద్ధిగా బ్రతకడానికి, కానీ ఆ డబ్బే నిన్ను నడిపించేటట్లుగా, ఆ డబ్బే నిన్ను దూరం చేసేటట్లుగా, ఆ డబ్బే నిన్ను అందరి మనుషుల మనసుల్లో నిన్ను ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించేటట్లుగా ఆ డబ్బును పట్టుకుని వేలాడకూడదు. కానీ ఆ డబ్బును సంపాదించాలి, ఆ డబ్బు కాళ్ళ క్రింద ఉండాలి, నెత్తి మీద కాదు. సో డబ్బుకి విలువ ఇవ్వాలి, ఎలాంటి విలువ ఇవ్వాలి, ఎంత విలువ ఇవ్వాలో కూడా మనకు తెలిసి ఉండాలి. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్న అంశం, ఒక వ్యక్తి 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. సిరికి దేవునికి కూడా నువ్వు దాసుడుగా ఉండాలంటే ఉండలేవు. ఏదో ఒక్కదానికి దాసుడుగా ఉండాలి. సిరి అంటే ధనం, ధనానికన్నా దాసుడు అయిపోతావు, డబ్బు కన్నా దాసుడు అయిపోతావు, లేకపోతే దేవునికన్నా దాసుడు అయిపోతావు. నువ్వు ఎటువైపు ఉండాలి అంటే దేవునికి దాసుడుగానే ఉండాలి, కానీ డబ్బుని ఒక పేపర్ లాగానే చూడాలి. పేపర్ అది మనం ప్రింట్ చేసుకున్న పేపర్ అది. సో ఈ లోకంలో మనం కష్టపడుతున్నాం, కష్టపడటానికి ఒక మెజర్మెంట్ అది, కష్టపడి సమృద్ధిగా సంతోషంగా బ్రతకడానికి మెజర్మెంట్ అది, అంతే. కానీ దేవునికి దాసుడుగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. రెండిటికి దాసుడుగా ఉండలేవు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నీ ధనం ఉన్న చోట నీ హృదయం ఉండేటట్లుగా కానీ, నీ స్థితి వెళ్ళిపోకుండా నీ హృదయము దేవునితో ఉండేటట్లుగానే నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడు దేవునితో ఉంటే. ఆయన మీద ఆనుకుని మనం కష్టపడాలి, ఆయన మీద ఆనుకుని కష్టపడాలి. అంతేగాని దేవుని కాదని, దేవుని యొక్క చిత్తం నుంచి, దేవుని యొక్క బోధ నుంచి, దేవుని యొక్క ధర్మశాస్త్రం నుంచి, వాక్యం నుంచి కుడికే కానీ ఎడమకే కానీ తొలగక జాగ్రత్త కలిగిన ప్రవర్తన. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. డబ్బు సంపాదించాలి అని ఎయిమ్ కలిగిన ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిననుంది. సో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. నువ్వు డబ్బు సంపాదించు, కష్టపడి సంపాదించు, ఒక క్రమమైన రీతిలో సంపాదించు. అక్రమమైన రీతిలో లంచాలు తీసుకుంటూ, తప్పుడు వ్యాపారం చేస్తూ, అందరినీ కస్టమర్స్ని మోసం చేస్తూ సంపాదించకూడదు. దొంగ త్రాసు చూద్దామండి. దొంగ త్రాసు యెహోవాకు హేయము అని రాయబడింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టం. అంటే ఏంటిది? దొంగ త్రాసు యెహోవాకు హేయం. నువ్వు ఒక వ్యాపారం చేసే వ్యక్తివైనా, నువ్వు ఉద్యోగం చేసే వ్యక్తివైనా, నువ్వు డబ్బు సంపాదించడానికి తీర్మానం తీసుకున్న వ్యక్తివైనా, ఒకవేళ దొంగ త్రాసును నువ్వు యూజ్ చేస్తుంటే, రాంగ్ వేని యూజ్ చేస్తుంటే ఆయనకి హేయం, అది దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వు ఎలాగొట్ట సంపాదించాలనే అనుకునే ఆలోచన, ఇలాగైతేనే సంపాదించగలం అనుకునే ఆలోచన తప్పు. నువ్వు రాంగ్ వేలో అబద్ధం ఆడి వ్యాపారం చేసి, అబద్ధం ఆడుకోకుండా ఈ వస్తువు ఎలా అమ్ముతామండి, అబద్ధం ఆడుకోకుండా ఈ స్థలం ఎలా అమ్మగలం, అబద్ధం ఆడుకోకుండా ఈ ట్రాన్సాక్షన్ ఎలా చేయగలం, అబద్ధం ఆడుకోకుండా ఈ ఉద్యోగంలో డబ్బు ఎలా సంపాదించగలం, దొంగతనం చేయకోకుండా తెలిసి తెలియనట్టు ₹1 అలా వెనకేసుకోకుండా ఈ ఉద్యోగంలో డబ్బు ఎలా సంపాదించగలం, కుదరదు కదా అని అనుకునే ఒక తప్పుడు విధానంలో నువ్వు ఉండొద్దు. దేవుడు చాలా ముఖ్యం.
డబ్బు కంటే దేవుడు చాలా ముఖ్యం. ఆయన మీద ఆనుకున్నట్టు నేర్చుకునేటప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి. సో దానియేలు దేవుని మీద ఆనుకున్నాడు. దానియేలు యథార్థతను నమ్ముకున్నాడు, నీతిని నమ్ముకున్నాడు. ఆయన రాజ్యాన్ని దానియేలు వెతికాడు. యథార్థత నమ్ముకున్న దానియేలుని మరి తర్వాత వచ్చిన రాజులు కూడా, దానియేలు గురించి దానియేలుని చూడని రాజులు కూడా, దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని పిలుచుకుని రండి అని అంత గొప్ప పేరుని, అంత గొప్ప ఉద్యోగాన్ని, అంత గొప్ప ఖ్యాతిని, అంత గొప్ప అధికారాన్ని కూడా దానియేలు పొందుకున్నాడంటే దానియేలు దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట వెతికాడు. ఆయనకి యథార్థత, దేవునికి ఇష్టమైన యథార్థతను దానియేలు అవలంబించాడు. యోసేపు కూడా దేవునికి ఇష్టమైన యథార్థతనే నమ్ముకుని బ్రతికాడు. సో ఆ యథార్థతను నమ్ముకుని బ్రతికిన ఈ యోసేపు కానీ దానియేలు కానీ వీరందరూ దీవింపబడినప్పుడు, యథార్థతను నమ్ముకుని దేవుని నమ్ముకుని మనము బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రియులారా, డబ్బుకి విలువిచ్చి డబ్బుకి దాసోహం అయిపోయి మనము మన రిలేషన్స్ని అలాగే మన విలువలను పతనమైన స్థితికి దిగజారిపోకూడదు. డబ్బు విలువైందే, డబ్బుకు విలువ ఇవ్వాలి, డబ్బు సంపాదించాలి, ఖచ్చితంగా డబ్బు విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ డబ్బుకి దాసోహం అనే అవ్వకూడదు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్నాడు దేవుడు, వాటికంటే మనం శ్రేష్ఠులం, మనల్ని దేవుడు ఎందుకు పోషించడు అని దేవుని యొక్క వాక్యాన్ని చూసి డబ్బు సంపాదించుకోకుండా మానేయమని కాదు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. అప్పుడు వెతికి దేవుని వాక్యానికి లోబడి అప్పుడు జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు, మీకు సమృద్ధి ఇస్తాడు, అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అవి కొట్లలో కూర్చుకోవు కాబట్టి, అవి విత్తవు కోయవు కాబట్టి నువ్వు కూడా విత్తకోకుండా కోయుకోకుండా సోమరిగా ఉండమని కాదు సుమా. దాని యొక్క అర్థం ఏంటంటే, నీవు చింతపడొద్దు, నువ్వు లేని విషయం బట్టి చింతపడొద్దు. నువ్వు ఎప్పుడు తప్పు చేసేసావు, నువ్వు చిన్నప్పుడు చదువుకోలేదు, నీ డాడీ పంపించినప్పుడు నువ్వు చదువుకోలేదు, అలాగే నీ వయసు బాగా బలం ఉన్నప్పుడు నువ్వేమీ డెసిషన్స్ తీసుకోలేదు, ఏమీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు, కష్టపడడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చింది, 45 సంవత్సరాల వయసు వచ్చింది, ఇప్పుడు నువ్వు చేయగలిగిన పని చేయి. నువ్వు చేయగలిగిన పనులు ఉంటాయి కొన్ని, నువ్వు చేయగలిగిన పనన్నా చేసి ₹1 సంపాదించి నీ కుటుంబాన్ని పోషించడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు నేనేం చేయగలనని సోమరిగా ఉండి చింతపడటం వలన, ఒకడు చింతపడటం వలన తన ఎత్తుని మూరుడు కూడా ఎక్కువ చేసుకోలేడు. చింతపడొద్దు, దేవుని మీద ఆనుకుని నువ్వు కష్టపడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తబడతాయి. అంతేగాని డబ్బుకు డబ్బుకు దాసిగా మారిపోవద్దు, దాసునిగా మారిపోవద్దు. కాబట్టి ప్రియులారా, డబ్బు విలువైందే, డబ్బు కావాలి, కానీ డబ్బునే నమ్ముకుని బ్రతకూడదు. డబ్బును ఒక్కదాన్ని ధనానంతా సమకూర్చుకుంటే సరిపోదు. సో నీకు డబ్బు ఉంటే ఆ డబ్బును ఉపయోగించి పరలోకంలో ధనం సమకూర్చుకో. ఇక్కడ డబ్బును సమకూర్చుకొని కొట్టలో కూర్చుకుంటే ఇక్కడ చెదలు పడతాం కూడా ఉంటుందేమో. కానీ ఈ డబ్బు వలన దేవుని కొరకు బ్రతికి, ఈ డబ్బు వలన నీకు అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి నీవు పరలోకంలో ధనం సమకూర్చుకోమని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుందే. బీదలను ప్రేమించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. నీకున్నంతలో నువ్వు ఇతరులను ప్రేమించేవాడిగా, ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉండు. అవసరతలో ఉన్న బీదలకు నువ్వు సహాయం చేసేవాడిగా ఉన్న దేవుడు నేను దీవిస్తాడు. యెహోవాకు అప్పిచ్చేవాడు. నీ ధనం ఎక్కడ సమకూర్చుకుంటున్నావు? పరలోకంలో నువ్వు సమకూర్చుకుంటున్నావు. దేవుని పని చేయి. ఎక్కడ నీ ధనం సమకూర్చుకుంటున్నావు? పరలోకంలో నువ్వు సమకూర్చుకుంటున్నావు. ఆత్మలను రక్షించు, పరిచర్య చేయి. ఎక్కడి నుంచి నీకు జీతం వస్తుంది? ఎవరిస్తారు? పరలోకంలో నువ్వు ధనం సమకూర్చుకుంటున్నావు. దేవుని కొరకు నువ్వు ఖర్చు అయిపోతున్నావు. ఏం చేస్తున్నావు? దేవుని పనిని నీవు డబ్బుతో, నీ సంపాదనతో నువ్వు చేస్తున్నావు. నువ్వు పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నావు. సో కాబట్టి ప్రియులారా, డబ్బు విలువైందే. ఈ డబ్బుని మధ్యతరగతి కుటుంబం చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన 3 విషయాలు. ఒకటి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ వలనంటే, ఒక్కొక్కసారి ఇది మనం నెలకి 400, నెలకి 500 చొప్పున కట్టే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా రకాల జబ్బుల్ని కవర్ చేస్తూ ఉంటుంది. చాలా రకాల జబ్బులు కుటుంబం మొత్తానికి మనం కట్టుకుంటాం. కుటుంబంలో ఎవరికి వచ్చినా, ఎలాంటి జబ్బు వచ్చినా కూడా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఆ మనీ అనేది, ఆ హాస్పిటల్ బిల్ అనేది పే చేయబడుతుంది. కొంత సంపాదనే నీకు ఉంది కదా, కొంత సంపాదనే ఉంది కాబట్టి ఆ కొంత సంపాదనలో నువ్వు ఎక్కువ సేవ్ చేయలేవు, భవిష్యత్తు యొక్క ఎక్కువ అవసరాల కోసం వాటిని వాడలేవు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం వలన ఎంత ఖర్చు అయినా కూడా ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అవకాశం ఒకటి ఉంటుందండి. ఎంత అనేది చూసుకోవాలి.
లేకపోతే రెండోది లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనం కొంతలో మన సంపాదనలో కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే అది చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేపాటికి ఇంట్లో ఉన్న తల్లికో, ఇంట్లో ఉన్న తండ్రికో, అత్తకో, మామకో, పెద్దోళ్ళకి, అంటే వాళ్ళు వీళ్ళకంటే ముందు చచ్చిపోతారు అనుకున్న వాళ్ళకి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు వీళ్ళకి వస్తాయి అనే ఆలోచనతో వాళ్ళ పేర్లతో కడతారు. కట్టాల్సింది ఎల్ఐసి ఎవరితో అంటే ఎవరైతే కుటుంబ యజమాని ఉన్నాడో, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఉన్నాడో ఆ సంపాదించే వ్యక్తి పేరుతో కట్టి నామినీ కింద భార్య ఉంటే భార్యను, తల్లి ఉంటే తల్లిని, తండ్రి ఉంటే తండ్రిని, లేకపోతే కుటుంబీకులు ఉంటే కుటుంబీకులని, ఎవరికి తర్వాత ఆ డబ్బు చెల్లాలో నామినీ కింద ఆ భార్యని ఎవరినైనా పెడితే నువ్వు ఎల్ఐసి కొంత అమౌంట్, చిన్న అమౌంట్ కట్టుకుంటూ వెళ్తావు కదా, ఒకవేళ అనుకోకోకుండా నీకు ఏదైనా భయంకరమైన ప్రమాదం సంభవించో, హఠాత్తుగా లేకపోతే నువ్వు మరణిస్తే ఆ ఎల్ఐసి డబ్బులు నీ భార్యకి వస్తే నీ బిడ్డలకి చదువుకి కానీ, నీ కుటుంబము నువ్వు లేని కారణంగా రోడ్డున పడిన స్థితికి కానీ రాదండి. కొంచెం అమౌంట్ కడతాం, అంతేగాని అమ్మ పేరుతోనో నాన్న పేరుతోనో కట్టి ఆ డబ్బు నువ్వు పోగేసుకోవడానికి కాదు కదా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. మొదటిది హెల్త్ ఇన్సూరెన్స్, రెండోది లైఫ్ ఇన్సూరెన్స్, మూడోది ఏంటంటే చైల్డ్ ఎడ్యుకేషన్. చిన్నపిల్లల్ని చదివించడం, మన బిడ్డలను చదివించడం, చైల్డ్ ఎడ్యుకేషన్. సో బిడ్డలకి మంచి చదువు ఇవ్వాలి, బాగా చదవాలి వాళ్ళు. సో నాకు దగ్గర ఎక్కడుంది, నా కుటుంబమే అంతంత మాత్రంగా ఉంది, నేను పొట్ట నింపుకోవడం, వాళ్ళ పొట్ట నింపడం అంతంత మాత్రంగా ఉంది, ఏం చదివిస్తాంలే, వాడు చేతికి వచ్చాడు, వాడికి ఒక 14 సంవత్సరాలు వచ్చినాయి, 15 సంవత్సరాలు వచ్చినాయి, 17 సంవత్సరాలు వచ్చినాయి, చేసుకుంటే రూపాయి వస్తుంది అనుకునే ఒక అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అలాంటి ఆలోచనకు వెళ్ళొద్దు. బాగా చదివించండి. పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు కొంచెం డబ్బు సంపాదన మీకుంటే మంచి స్కూల్స్లోనే చదివించండి. వాళ్ళకి మీరు సంపాదించి ఒక 10 లక్షలు ఇవ్వడం కంటే, లేకపోతే ఒక ఇల్లు కొని ఇల్లును సంపాదించి ఇల్లును సమకూర్చి, లేకపోతే ఒక ఎకరం పొలం సమకూర్చి ఎకరం పొలం నీ కొడుక్కి నీ కూతురికి ఇవ్వడం కంటే వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే చాలా బెస్ట్ అవుద్ది, చాలా బెస్ట్ అవుద్ది. ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ బాగా మంచి స్కూల్స్లో చదివించి వాళ్ళు గొప్పలేటట్లుగా చేస్తే వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళ కాలానికి సంబంధించి, వాళ్ళ జనరేషన్కి సంబంధించి వాళ్ళని పోషించగలిగే స్థాయిలో ఉంటుంది. అదే కాకుండా నువ్వు ఎకరం పొలం ఇస్తే ఆ ఎకరం పొలం ఒక్కోసారి వాళ్ళ జనరేషన్కి అది సరిపోవచ్చు, అసలు అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కరిగిపోవచ్చు, అది మాయమైపోవచ్చు. అలాగే ఇల్లు కూడా మరి నువ్వు ఏదన్నా సమకూర్చి 10 లక్షలు ఇస్తే 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఆ 10 లక్షల ఏ మూలకు కూడా రాకపోవచ్చు వాళ్ళ జనరేషన్కి. కానీ నువ్వు ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఎడ్యుకేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా, చాలా బీద కుటుంబాల్లో, చాలా లేమి కుటుంబాలు, చాలా చిన్న కుటుంబాల్లో పిల్లలని బాగా చదివిస్తే ఆ పిల్లలు గొప్ప ప్రయోజకులై గొప్ప గొప్ప పెద్ద ఉద్యోగాలు చేసి చాలా పూరి గుడిసెలో ఉన్న తల్లిదండ్రులని విమానాల్లో తిప్పుతున్నారు. చదువు అంత పవర్ఫుల్ అండి, చదువు అంత పవర్ఫుల్. కాబట్టి చదివించండి. సో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీగా, ఒక క్రైస్తవ కుటుంబంగా బ్లెస్సెడ్గా ఉండాలి, మనం ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలి. సో కష్టపడే స్వభావం ఉండాలి. కష్టపడుకోకుండా అప్పనంగా వచ్చి పడైపోవాలి, లాటరీ తగిలిపోవాలి, లేకపోతే ఎవరన్నా వచ్చి ఇస్తారేమో, ఇవంటి దురుద్దేశాలు. ఎవరన్నా నాకు సహాయం, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, మా కుటుంబాన్ని అసలు పట్టించుకునేవాళ్ళు లేరు, అసలు మా కుటుంబం ఉందో లేదో పట్టించుకునేవాళ్ళు లేరు, మా కుటుంబానికి ఏదైనా సహాయం చేసేవాళ్ళు లేరు, నా బిడ్డకి జాబ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇవన్నీ తప్పుడు ఉద్దేశాలు. మనం పనిచేయాలి, మనం ఆలోచించాలి, మనం పరిగెత్తాలి, మనం లేవాలి. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసుకోండి, బాగా ప్రార్థన చేయండి. అడుగుడు మీకు ఇవ్వబడని దేవుడు చెప్పాడు కదా, బాగా ప్రార్థన చేయండి. బాగా ప్రార్థన చేసి నీతిగా బ్రతుకుదాం. డబ్బు విలువైందని తప్పుడు మార్గాల్లో ఎంచుకోవద్దు, దేవునికి దూరం అయిపోవద్దు, సిరికి దాసులుగా ఉండొద్దు, డబ్బుకి దాసులుగా ఉండొద్దు, డబ్బు మీకు దాసులుగా ఉండాలి, డబ్బు మీ కాళ్ళ కింద ఉండాలి. కాబట్టి డబ్బు సంపాదించండి, కష్టపడండి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి చేయాల్సిన సేవ మరవద్దు సుమా. అదే ప్రాముఖ్యం. ఆయన చెప్పిన నీతి, ఆయన రాజ్యమే ప్రాముఖ్యం. అలా బ్రతికి కష్టపడి డబ్బు సంపాదించేట్లుగా, అలాగే కుటుంబ బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని తీసుకునే ఒక గొప్ప యజమానిగా ఉండాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్, పిల్లల్ని చదివించడం, ఇవి చాలా ప్రాముఖ్యం. మీరు ఇల్లు కొనపైన కొంతమంది పిల్లల్ని చదివించడానికి ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తారో తెలుసా? ఈ అమ్మాయిని నేను చదివిస్తే, లేకపోతే వీడిని నేను చదివిస్తే వీడు నన్ను చూస్తాడని నమ్మకం ఏంటి? ఒకవేళ ఈ అమ్మాయి నేను కాలేజీకి పంపిస్తే, వీడెవరైనా ప్రేమించేసేసుకుంటే, ఈమెమైనా ప్రేమించి ఎవరైనా చేసుకుని వెళ్ళిపోతే ఏంటి? వెళ్ళనివ్వండి,
వాళ్ళ జీవితాలు వాళ్ళని జీవించనివ్వండి, వదిలేసేయండి. ఇక ఏదో దేవుడు వారికి ఆ మంచి మనసు ఇచ్చినప్పుడు వారు ఖచ్చితంగా వారు దేవునిలో మీరు పెంచుతున్నప్పుడు ఖచ్చితంగా వారు మంచిగానే ఉంటారు. అలా నెగిటివ్గా ఆలోచించి మనం చేయదు. ఒకవేళ నిజంగా అలాంటి పనికి మాలిన వాళ్ళకే తయారైతే పోనివ్వండి, చేయగలిగేది ఏమీ లేదు, కానీ చదివించండి. ఇవన్నీ ఆలోచించి తెలియని వాళ్ళు ఎవరు సలహాలు ఇస్తూ ఉంటారు, బంధువులు సలహాలు ఇస్తూ ఉంటారు, స్నేహితులు సలహాలు ఇస్తూ ఉంటారు, ఇలాంటి సలహాలు. కానీ అలా ఆలోచించొద్దండి. మీకున్నంతలో మీ బిడ్డలను చదివించండి. ఏదేదో నెగిటివ్గా ఆలోచించి మరి నష్టాలు లేకపోతే ఎవరెవరో పిల్లలు చేశారు అలా పొరపాట్లు చేశారని ఆలోచించి మీ బిడ్డలను చదివించడానికి వెనకంజ వేసి మీ దగ్గర ఉన్న 2 లక్షలని 3 లక్షలను జాగ్రత్తగా భద్రం చేసి నేను చాలా జ్ఞానంతో మలుగుతున్నాను, చాలా నేను జ్ఞానవంతులను అనుకోవద్దు. బిడ్డలను చదివించండి. అదే మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి డబ్బు విలువైందే, కానీ ఆ డబ్బు మీకు దాసిగా ఉండాలి, ఆ డబ్బు మీకు సర్వెంట్గా ఉండాలి, ఆ డబ్బు మీ కాళ్ళ కింద ఉండాలి. గుర్తుంచుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. విన్న ప్రతి బిడ్డకు కూడా జాగ్రత్తగా జ్ఞానం కలిగి కష్టపడడానికి సహాయం దయచేయండి. ఎవరు కూడా సోమరితనంతో నా తండ్రి చేతులు ముడుచుకొని పడుకునేవారుగా కానీ, ఇదిగో నాయన క్రమశిక్షణ లేని జీవితాలు జీవించేవారుగా కానీ, ఇదిగో నాయన ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ పగటి కలలు కంటూ బ్రతికేసేవారుగా కానీ ఉండగా, ఇదిగో నాయన నడుము కట్టుకుని నడుమును బలపరుచుకొని కష్టపడేవారుగా ఉండటానికి, వారి కుటుంబాన్ని, వారి భార్యను, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని సమృద్ధితో నింపుకోవడానికి నాయన నా తండ్రి పనిచేసి కష్టపడేవారిగా ఉండటానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.